ఓఆర్ఆర్ లోపల కల్లు అమ్మకాలు బంద్. కో అర్బన్ రీజియన్ పరిధిలో కల్లు దుకాణాల ఎత్తివేత దిశగా ప్రభుత్వ ఆలోచన. కల్తీ కల్లును అరికట్టాలంటే ఇదొక్కటే మార్గమని సూచించిన ఆబ్కారీ శాఖ అధికారులు. ఓఆర్ఆర్ లోపల 454 కల్లు దుకాణాలు. కుక్కటిపల్లి కల్తీ కల్లు ఘటనలో మరో మహిళ మృతి. అయితే ఇప్పుడు ఓఆర్ఆర్ అవతల పెట్టాలి అని అంటారు. సరే, ఓఆర్ఆర్ అవతల పెట్టాలి, సరే, మీ ఆలోచన మంచిదే కావచ్చు, ఓకే, పర్వాలేదు. సరే, మరి ఈ కల్తీ కల్లు ఘటనల జరిగింది కదా, మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? అంటే అక్కడగా ఇన్స్పెక్షన్ చేస్తున్న అధికారులా, లేకుంటే ఆ సర్కిల్ ఇన్స్పెక్టరా? అయితే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కు సంబంధించి ఒక ఎక్సైజ్ సర్కిల్కు ఎన్ని కళ్ళు దుకాణాలు వస్తాయి, ఆ సర్కిల్లో ఎన్ని కళ్ళు దుకాణాలు వస్తాయో ఆ కళ్ళు దుకాణాలల్లో ఏదైనా కళ్ళు తాగి ఎవరైనా చనిపోతే దానికి పూర్తి బాధ్యత ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మీదే ఇవ్వాలి. వీళ్ళు ఉద్యోగాలు చేస్తారు, కంపౌండ్లకు పోతారు, పోయి ఉత్తగొస్తారా? ఎంక్వైరీకి అని పోతారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంది అని తెలుసుకోవాలిగా, తెలుసుకొని వాటిని అరికట్టాలి కదా, అరికట్టారు. అక్కడ జోబుల చేతులు పెట్టుకొని వచ్చేస్తారు మళ్ళీగా. అంటే ఈ రకంగా ఉంటే మరి కల్తీ కల్లును ఎవరు అరికట్టాలి? మరి ఎక్సైజ్ శాఖ ఎందుకు ఉన్నది? మరి మీరు ఉద్యోగాలు ఎందుకు, మీకు జీతాలు ఎందుకు? మరి తీసుకుపోయి ఔటర్ రింగ్ రోడ్లలో వేస్తారు. 454 కళ్ళు దుకాణాలు, అందులో కొంతమంది 100 మంది 1000 మంది ఉపాధి కోల్పోతారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, పోవాలి, వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చు ఇవన్నీ ఉంటాయి. ఒకటేసారి ఎత్తేస్తే ఎంత నష్టం అనేది వాళ్ళకి తెలుస్తుంది. అది ఏకకాలంలో ఒకటేసారిగా నిషేధిస్తాము అని అంటే అది కూడా కరెక్ట్ కాదు. దాని మీద నిఘా పెట్టాలి. నిఘా పెట్టి ఆ పూర్తి బాధ్యత అక్కడ ఉన్న ఎక్సైజ్ సిఐ మీద పెట్టాలి. అక్కడ ఇంకొకసారి కల్తీ కళ్ళు తాగి ఎవరైనా అస్వస్థతకు గురి అయినా కానీ దానికి బాధ్యుడు సిఐ అనే పెట్టాలి. మీరు ఏం చేస్తారు మరి ఉద్యోగాలు? ఎక్సైజ్ వాళ్ళకి ఏం పని ఉంటుంది? అంతగానం ఏముంటుంది? తిరగాలి కదా. మరి తిరిగిపోయి ఏం జరుగుతున్నది ఏంది చూసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. మీరు పరీక్షించినాకనే అమ్మకాలకు ప్రవేశపెట్టాలి. మీకుంటారు, కానిస్టేబుల్ ఉంటారు, అందరూ ఉంటారు కదా, పంపించండి. దానికి సంబంధించి ఇవన్నీ చేయకుండా సిటీ నుంచి అవుట్స్కట్స్ పంపిస్తే, ఔటర్ రింగ్ రోడ్ అవతల పెట్టిస్తే ఇంకా సిటీ లోపల వీళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా ఊకే మనం పొయ్యి రావాల్సిన పని లేదు. ఫోన్లు చేస్తే సరిపోతుంది. సాలు ఎక్కడి నుంచో వస్తుంది, వాళ్ళే అమ్ముకుంటారు, వాళ్ళే ఉంటారు. మాకు పని ఏముండదు, మేము నిమ్మలంగా ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు ఖాళీగా ఉండొద్దు, మీరు పనులు చేస్తూనే ఉండాలి. ప్రజల సొమ్ముతోని జీతాలు తీసుకుంటున్న వాళ్ళు పని చేయాలి, కష్టపడి పని చేయాలి, చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలి. మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంటు ప్రజల ఆరోగ్యం కాపాడాలి. అది కాపాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు చూడు, నిజంగా సిగ్గుచేటు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం కాదు, ఆ ఘటన జరగకుండా మీరు అరికట్టవలసిన బాధ్యతలు ఉన్న మీరు బాధ్యత మర్చి మళ్ళీ మీదికెళ్ళి సలహాలు. అంటే అది ఒక్క రోజులు అయ్యింది కాదు కదా. అది ఆ కల్తీ కళ్ళు సరే తాగిరు, ఒకటే రోజుల జరిగింది కాదు కదా, ఎన్నో రోజుల నుంచి జరుగుతుండొచ్చు కదా. మరి అన్ని రోజుల నుంచి ఏం చేసిర్రు? అది వికటించిందా? ఇంకా తాగి లాస్ట్కి ఒక రోజు చచ్చిపోయేంత వరకు డోసు ఎక్కువై ఇప్పటిదాకా వెయిట్ చేసిరు అన్నట్టు. ఎక్సైజ్ శాఖ నిద్రపోతున్నది, నిద్ర మత్తులో ఎక్సైజ్ శాఖ ఉన్నది. వాళ్ళు కాదు, కంపౌండ్ వాళ్ళది తప్పు లేదు. వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాళ్ళు ఏదో చేయబోతారు. చేసినందుకు మరి ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు తీసుకోకుండా ఓఆర్ఆర్ అవతలకి పంపించాలి అన్నీ అని చెప్పేసి అంటుర్రు. ఇది కరెక్ట్ కాదు.